రాష్ట్ర విభజన అయిన తర్వాత ఈ రాష్ట్రానికంటూ ఒక రైల్వే జోన్ అవసరం ఏంటి, దానికి అప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిన ప్రయత్నాలు, దాని తర్వాత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అసలు సీరియస్నెస్ లేకపోవడం వల్ల జోన్ మేము పెడతాము, మాకు ల్యాండ్ ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వం అడిగినా వీళ్ళు దాని మీద ఒక సీరియస్నెస్ లేకపోవడం వల్ల అసలు ఏమీ మూవ్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ మీద 2-3 సార్లు విజిట్ సర్వే జరిగి ఆ ల్యాండ్ ఇవ్వచ్చు అని వాళ్ళతో కన్ఫర్మేషన్ తీపించుకుని దాని తర్వాత డిజైన్సు, కన్స్ట్రక్షను అన్నీ ఇవాళ చాలా వేగంగా ప్రోగ్రెస్ అవుతుంది. మీరు కూడా అందరూ అది చూస్తున్నారు. దాని తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇష్యూ అవుతుందని ఎన్నో రోజుల నుంచి మీడియా మిత్రులు అడుగుతున్నారు. నేను అనేక సార్లు కేంద్రంలో అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు, కేంద్ర రైల్వే మంత్రి గారిని, ఆయన అన్నారు ఇది జోన్ విభజన అనేది చాలా టెక్నికల్ మ్యాటరు. ఎందుకంటే ఒక జోన్ ఎండ్ అయ్యి ఇంకో జోన్ స్టార్ట్ అయినప్పుడు రైల్వే కంట్రోల్స్, సేఫ్టీ ఫీచర్సు, కమ్యూనికేషను, హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ ఇదంతా చాలా జాగ్రత్తగా జరగకపోతే రేపు ఏ రైలు ప్రమాదం జరిగినా మళ్ళీ ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా టెక్నికల్గా వాళ్ళు వర్కౌట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారు. మీరు చూశారు. ఫస్ట్ జీఎంని అపాయింట్ చేశారు, దాని తర్వాత పిహెచ్ఓడీస్ని అపాయింట్ చేశారు, దాని తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అపాయింట్ అవ్వడానికి అప్లికేషన్స్ కోసం పిలిచారు. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఇది ఒక ప్రాసెస్. ఏంటంటే మీడియా మిత్రులు, జనాలకు కూడా చెప్పేది, ఏదైనా మనం సక్రమంగా చేసేటప్పుడు మంచి ప్రభుత్వం అనేది బాగా చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ఏంటి అంటే వాళ్ళు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏమీ చేయరు, కానీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఇవాళ కోరుకుంటే రేపు అవ్వాలంటారు. అంటే పరిపాలన ఏంటి అనేది వాళ్ళకి తెలియదని నాకు అనిపిస్తుంది. మొన్న ఈ గూగుల్ లాంచ్కి కూడా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు వచ్చినప్పుడు టెంపరీ జోనల్ ఆఫీస్ అక్కడ విజిట్ చేసి ఎంటైర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఏమేం ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, ఇంకేమీ చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంకేమీ చేయాలనుకుంటున్నారు, వాటి మీద కూడా మీరు ఒక ప్రస్తావన తీసుకుని రండి అని చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి ఆ మీటింగ్లోనే ఒక 4-5 మేజర్ ప్రపోజల్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చారు. దాంతో ఫార్మల్ అప్రూవల్ త్వరలో రాబోతుంది. వచ్చిన తర్వాత అది కూడా మీ ముందుకు తీసుకొస్తాము. ఇంకో విషయం, వీళ్ళందరూ మాట్లాడేది ఏంటి అంటే ఎంత వచ్చినా ఇది రాలేదు కదా, అది రాలేదు కదా అంటారు. ఇవాళ మీరు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంచుమించు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్స్ వేరే వేరే దిశలుగా వాళ్ళు అనౌన్స్ చేయడము, ఇంప్లిమెంట్ చేయడము. అంటే ఏంటి ఆ ప్రాజెక్ట్స్? లేన్ డబ్లింగు, ట్రిప్లింగు, ఎలక్ట్రిఫికేషను, కొత్త రైల్వే స్టేషన్సు, అమృత్ భారత్ స్టేషన్సు, కొత్త లైన్సు, పోర్ట్ కనెక్టివిటీ, అండ్ కొత్త ట్రైన్స్, వందే భారత్ ట్రైన్సు. ఇప్పుడు త్వరలో ఈ సంవత్సరంలో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. సో ఎప్పుడు లేని విధంగా అంటే 1947 నుంచి 2014 దాకా ఒక ఎత్తు డెవలప్మెంట్ అయితే ఈ 12 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ ఇంకో ఎత్తు. సో ఇవాళ ఈ గెజెట్ నోటిఫికేషన్ June 1 నుంచి మన జోన్ ఒఫిషియల్గా ప్రారంభించడం నాకు చాలా ఆనందం కలిగజేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా నేను ఇచ్చిన 7 ఎలక్షన్ ప్రామిసెస్లో వన్ ఆఫ్ ద ప్రామిస్ ఏంటి అంటే విశాఖపట్నంలో మేము రైల్వే జోన్ అమలు చేయడమే కాదు, ఆ రైల్వే జోన్లో మేము వాల్టేర్ డివిజన్ని రీటైన్ చేస్తాము అని చెప్పాం. ఎందుకంటే గతంలో అసలు దాని మీద ఒక స్పష్టత లేదు, వాల్టేర్ డివిజన్ని తీసేస్తారు అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంటైర్ 5 yearsలో అదే ప్రస్తావన. అయితే మా ప్రభుత్వం వచ్చిన విదిన్ అ ఫ్యూ మంత్స్ మేము క్లారిటీ ఇవ్వగలిగాము. ఇవాళ ఆ పాత వాల్టేర్ డివిజన్లో ఏ పార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉందో దాన్ని విశాఖపట్నం డివిజన్గా రీనేమ్ చేస్తూ దాన్ని కొనసాగించడం మేము ఆహ్వానిస్తున్నాము. సో మాకు జోన్ రావడమే కాదు, ఈ వాల్టేర్ డివిజన్ కూడా ఇక్కడ రీటైన్ అవుతుంది అనే విషయం మీద చాలా స్పష్టంగా మీడియా మిత్రుల ముందు ఈ పాయింట్ పెడుతున్నాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ప్రాజెక్ట్స్ ఏమైనాయి అని. మోస్ట్ రీసెంట్గా మీరు కూడా చూశారు, రాజమండ్రి టు విశాఖపట్నం క్వాడ్రూప్లింగ్ ఆఫ్ ద లేన్స్, అంటే 2 లేన్స్ని 4 లేన్లు చేయడానికి క్యాబినెట్ ఇంచుమించు 10,000 కోట్లు శాంక్షన్ చేయడము. ఇది కంటిన్యూస్, అంటే కోల్కతా టు చెన్నై రైల్వే కారిడార్ అంతా క్వాడ్రూప్లింగ్ అవ్వాలి. దాంట్లో ఇది ఒక భాగంగా
ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇది కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అంటే